హలో ఆల్. ఈరోజు అసలు మన ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవాల్సిన ఒక మొక్క గురించి మాట్లాడుకుందామండి. అదే వాము మొక్క. ఓకే, ఇక్కడ చూశారు కదా, ఇది బేసికల్గా వాము మొక్క అనమాట. ఇక్కడ చూస్తే మీరు చూడండి అసలు ఎంత దిట్టంగా ఉందో. అసలు దీని స్టెమ్ చూసారా అసలు ఎంత ఉందో. అండ్ ఆకులు చూడండి ఎంత మంచి థిక్గా ఉన్నాయో. సో బేసికల్గా ఈ వామాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారండి. అయితే యాక్చువల్ రీసెంట్గా మా ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బేసికల్గా రోజు వాళ్ళు పొద్దున్నే ఒక వామాకు నవ్వులుతారంట వాళ్ళ దొడ్లో పెంచుకుని. ఎందుకు అంటే బేసికల్ అవి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందంట. అండ్ మీకు మనకి సీజనల్ వైజ్ వచ్చే జలుబులు దగ్గులు ఇవి ఉంటాయి కదా, సో ఆల్ కైండ్ ఆఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తుందంట. అండ్ ఎస్పెషల్లీ బీపీ, ఓకే, బీపీ ఉన్నవాళ్ళు అండ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే డైజెషన్ బాగా అవ్వాలి, ఆకలి వేయాలి అనుకునే వాళ్ళు ఈ ఆకు రోజుకి ఒకటి తింటే మంచిదని చెప్పారు. సో అయితే ఏంటంటే ఒకటి దీన్ని డైరెక్ట్గా తీసుకోమని చెప్తున్నారు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఆకుని మీరు మనకి తులసి ఆకుతో నీళ్ళల్లో మరగబెట్టి ఒకవేళ దాన్ని ఆ రసం కనుక తాగితే అది మంచి బెనిఫిట్ అనమాట. సో రా ఆకు కంటే అదొక బెనిఫిట్. అయితే మన ఇంట్లో ఈ మొక్క చూడంగానే అందరూ ఏమనుకుంటారంటే దీంతో మా మా అమ్మో వడలేసింది అంటారు. సో అంటే ఇది చూడంగానే ఫస్ట్ ఆ వడలే గుర్తొస్తాయి. సో వడలు ఒక్కటే కాదు, పచ్చడి చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. మనం చెప్పినట్టు తులసితో కలిపి నీళ్ళల్లో మనం మరిగించుకొని తాగొచ్చు. సో రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఏం లేదు, సింపుల్గా ఇలాంటి కొమ్మ ఒకటి ఉంటే అది ఇరగొట్టుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి నేలలో పెట్టుకోండి. దీనికి ఈ మొక్కకి అంత మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. పెద్ద టూ మచ్ నీళ్లు పోసి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు.